హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది కాంపిటెంట్ అంటే సమర్థుడు. కాంపిటెంట్ పార్టీస్ అంటాం. ఇప్పుడు ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే ఒక మెయిన్ ఎసెన్షియల్ ఏంటంటే ఆ ఎంటర్ అయ్యే పార్టీస్ మస్ట్ బీ ఇన్కాంపిటెంట్. అంటే ఆ వ్యక్తులకి మెజారిటీ అనేది ఉండాలి. చట్టం ప్రకారం మెజారిటీ ఎన్ని ఇయర్స్? 18 ఇయర్స్. ఇంకొకటి సౌండ్ మైండ్ అయి ఉండాలి. ఇంకొకటి నాట్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ బై లా. అంటే అతన్ని ఎవరు డిస్క్వాలిఫై చేసి ఉండకూడదు. ఇంకొకటి సౌండ్ మైండ్ అంటే పిచ్చోడు అయి ఉండకూడదు, బాగా తెలివిగా ఉండాలి. ఇంకొకటి మెజారిటీ అంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ లక్షణాలు ఉంటే కాంపిటెంట్ పర్సన్ అవుతాడు. ఓకేనా? కాంపిటెంట్ అంటే సమర్థుడు. రెండవది లాఫుల్ ఆబ్జెక్ట్ అంటే చట్టబద్ధమైన వస్తువు. ఏంటి లాఫుల్ ఆబ్జెక్ట్ అనంటే ఏదైతే విచ్ ఈజ్ నాట్ ఫర్బిడెన్ బై లా అండ్ డిఫీట్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ లా, విచ్ ఈజ్ నాట్ ఫ్రాడ్యులెంట్ and implies injury to any person or property of another, immoral or opposite to public policy. ఈ లక్షణాలు ఏ ఉన్నా సరే అది లాఫుల్ ఆబ్జెక్ట్ అనిపించుకోదు. అంటే దేన్ని ఇది అన్లాఫుల్ ఆబ్జెక్ట్ అని చట్టం చెప్పుండకూడదు, లేదా ఏదైనా చట్టాన్ని వ్యతిరేకించేది అయి ఉండకూడదు, ఫ్రాడ్యులెంట్గా ఉండకూడదు, ఎదుటి వాళ్ళని లేదా వాళ్ళ ఆస్తిని ఇంజురీ చేసేలా ఉండకూడదు, ఇమ్మోరల్ అంటే అనైతికంగా ఉండకూడదు, ఇంకా ఏదైనా ప్రజలకి వ్యతిరేకంగా అట్లా ఉంటే అది లాఫుల్ ఆబ్జెక్ట్ అనిపించుకోదు. ఓకేనా? లాఫుల్ ఆబ్జెక్ట్ అంటే చట్టబద్ధమైన వస్తువు. మూడవది యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం. మనం చెప్పే అంగీకారం అంటే మనం ఇచ్చే కన్సెంట్ అన్నమాట. అది అబ్సల్యూట్గాను అన్క్వాలిఫైడ్గాను ఉండాలి. ఓకేనా? నాలుగవది కమ్యూనికేషన్ అంటే సమాచారం అందించడం. నీకెవరు కమ్యూనికేట్ చేశారు, నీకెవరు చెప్పారు అంటే నాకు పలానా అతను చెప్పాడు అంటే చెప్పడం, సమాచారం అందించడం, ఒక వ్యక్తికి తెలియజేయడమే కమ్యూనికేషన్ అవుతుంది. కమ్యూనికేట్ చేశారా అంటాం, అంటే చెప్పారా. ఓకే. ఐదవది ప్రామిస్ అంటే వాగ్దానం. కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము ప్రామిస్ అంటే వెన్ ద పర్సన్ టు హూమ్ ద ప్రపోజల్ ఈజ్ మేడ్ సిగ్నిఫైస్ హిజ్ అసెంట్ దేర్ టు ద ప్రపోజల్ ఈజ్ సెడ్ టు బి యాక్సెప్టెడ్. ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్ ప్రామిస్. అంటే ఇష్టాన్ని తెలపడాన్నే యాక్సెప్టెన్స్ అని అంటాం కదా. అంటే నేను ఈ పెన్ను కొంటాను, ఈ పెన్ను కొంటావా అని అడిగితే నేను ఈ పెన్ను కొంటాను అని చెప్పి యాక్సెప్టెన్స్, వాళ్ళ యొక్క సమ్మతిని తెలియచేసినప్పుడు ప్రామిస్ చేస్తారనమాట. సో నేను ఇది కొంటాను అని చెప్పి ఏం చేస్తున్నారు? ప్రామిస్, మాట అనేది ఇస్తున్నారు, సమ్మతి అనేది ఇస్తున్నారు, అంగీకారం అనేది ఇస్తున్నారు. సో ఈ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము ప్రామిస్ అన్న యాక్సెప్టెన్స్ అన్న ఒకటే. ఓకే. మామూలుగా పదబంధంగా చూసుకుంటే రెండు వేరే అర్థాలే, కానీ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారము రెండు ఒకటే. ఓకేనా? ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.